నమస్తే వెల్కమ్ టు అలో టీవీ తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై మళ్లీ ఊహాగానాలు జోరందుకున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ఇదే చర్చ నడుస్తుంది. మంత్రివర్గ విస్తరణ త్వరలోనే అంటూ ప్రచారం సాగుతుంది. అయితే అలా కాకుండా దసరాకు అటు ఇటుగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే టాక్ వినిపిస్తుంది. మంత్రివర్గ విస్తరణతో పాటు ఇతర నామినేటెడ్ పదవుల చర్చ నేపథ్యంలో ఎవరెవరికి ఛాన్స్ రానుందనే చర్చ పార్టీలో నడుస్తుంది. ఢిల్లీలో పర్యటనలో కేబినెట్ విస్తరణకు పార్టీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం కేబినెట్ లో 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఆ 6 స్థానాల కోసం దాదాపు డజన్ కు పైగా నేతలు పోటీ పడుతున్నారు. వీరిలో ప్రధానంగా కేబినెట్ లో స్థానం దక్కిన ఉమ్మడి జిల్లాలు సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకొని భర్తీ చేసే ఛాన్స్ ఉంది. ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. ఈసారి మంత్రివర్గ విస్తరణలో ఈ జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి 2 నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ ల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ప్రేమ్ సాగర్ రావుకు బట్టి విక్రమార్క సపోర్ట్ గా ఉంటే వివేక్ కు అధిష్టానం హామీ ఇచ్చిందని సీఎం రేవంత్ మద్దతుగా నిలుస్తున్నారు. ఇక ఉమ్మడి కరీంనగర్ నుంచి ఇప్పటికే కేబినెట్ లో శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లు ఉన్నప్పటికీ ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ పోటీ పడుతున్నారు. తెలంగాణలో మున్నూరు కాపు బలమైన సామాజిక వర్గం కాబట్టి అదే సామాజిక వర్గానికి చెందిన ఆది శ్రీనివాస్ పోటీలో ఉన్నారు. కేబినెట్ లో అవకాశం లేని మరో జిల్లా నిజామాబాద్ నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మధుసూదన్ రావు మధ్య పోటీ నెలకొంది. మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కేబినెట్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు ఉన్నారు. తాజాగా అదే జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రభుత్వ వీపు బీర్ల ఐలయ్య, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ రేస్ లో ఉన్నారు. రాజగోపాల్ రెడ్డికి పార్టీ అధిష్టానం హామీ ఇచ్చిందని టాక్ నడుస్తుంది. కేబినెట్ లో యాదవ, కురుబ సామాజిక వర్గం నుంచి ఎవరు లేకపోవడంతో తనకు ప్రమోషన్ ఇవ్వాలని వీపు బీర్ల ఐలయ్య పట్టుపడుతున్నారు. కేబినెట్ లో లంబాడి సామాజిక వర్గం నుంచి ఎవరు లేకపోవడంతో తనకు అవకాశం ఇవ్వాలని బాలు నాయక్ కోరుతున్నారు. ఇక ముద్రాజ్ సామాజిక వర్గం నుంచి ఒకరికి ఛాన్స్ ఇస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముద్రాజ్ ఆశలు పెంచుకున్నారు. ముద్రాజ్ సామాజిక వర్గానికే చెందిన ఉమ్మడి మెదక్ జిల్లా నేత నీలం మధు ముద్రాజ్ కు అవకాశం ఇవ్వాలని పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పట్టుపడుతున్నారు. అలాగే ఉమ్మడి మెదక్ జిల్లాకే చెందిన మైనంపల్లి రోహిత్ రావు కూడా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. మైనార్టీ వర్గం నుంచి ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ సైతం రేసులో ఉన్నారు. ఇలా మొత్తం మీద ఉన్న 6 స్థానాల కోసం డజన్ మంది నేతలు పోటీ పడుతున్నారు. పోటీ తీవ్రంగా ఉండటంతో కేబినెట్ విస్తరణ ఇన్నాళ్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు పూర్తి కావడంతో అధిష్టానం తెలంగాణ కేబినెట్ విస్తరణపై దృష్టి సారించనుంది. పార్టీకి నష్టం కలగకుండా అన్ని సమీకరణలు దృష్టిలో పెట్టుకొని కేబినెట్ కూర్పు చేసే ఛాన్స్ ఉంది. కేబినెట్ లో ఛాన్స్ దక్కని వారికి ఇతర నామినేటెడ్ పదవులు ఇచ్చే అవకాశం ఉంది.